రాకెట్ కంటే స్పీడ్ గా ప్రయాణిస్తున్న లోకేష్ రాత్రి శ్రీలంక, పొద్దున్నే అమరావతి, సాయంత్రానికి ఢిల్లీ. ఆగడు, వాడి ఊపిరి ఆగేదాకా. వీడు ఆగడు. ఇదే కదా అసలు డెడికేషన్ అంటే అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఏపీ ప్రజలు. అసలు ఏం జరిగిందంటే, ఇండియా టీంపై ఉన్న అభిమానంతో శ్రీలంకలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి లోకేష్ గారు వెళ్లారు. మ్యాచ్ పూర్తయ్యేసరికి సమయం దాదాపు రాత్రి 10 గంటలు. కట్ చేస్తే మరుసటి ఉదయం ఎయిర్పోర్ట్ లో బిల్ గేట్స్ ను రిసీవ్ చేసుకోవడానికి తలుక్కున మెరిశారు. నైట్ క్రికెట్ మ్యాచ్ తెల్లారేసరికి తెల్ల చొక్కా వేసుకుని ఎయిర్పోర్ట్ చేశాడు. డెడికేషన్ మ్యాటర్ అంటూ పోస్ట్ చేసిన అభిమానికి స్పందిస్తూ, నేను కేవలం 3 గంటలే నిద్రపోయాను అంటూ రిప్లై ఇచ్చిన లోకేష్ అక్కడితో కథ ముగియలేదు. బిల్ గేట్స్ పర్యటన ముగిసిన వెంటనే మర్యాదపూర్వకంగా వీడ్కూరు చెప్పి నేరుగా ఢిల్లీకి చేరుకొని చార్లీ ఫాక్స్ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చూసిన ఏపీ ప్రజలు అప్పట్లో తండ్రి, ఇప్పట్లో కొడుకు మా రాష్ట్రానికి వరంలా దొరికారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.